వైశాఖ పురాణం 3వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వివిధ దానములు, వాటి మహత్యములు. నారద మహర్షి మాటలను విన్న అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవేనా, మరి ఇంకను ఉన్నవా అని ఏవి వాని ఫలితమును గూర్చి దయవుంచి వివరించమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును అంటే మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆది వ్యాధులు లేకుండా సుఖముగా జీవించురు. ఇహలోక సుఖములను అనుభవింతురు. పాపములు లేకుండా నందురు. అంతేకాక మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమును పొందుదురు. వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చి ఇహలోకమున నెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆయన శయనంపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములు అగ్నిచే కర్పూరం దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములను అనుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములిచ్చు వైశాఖ మాసమున కశిపును పరుపు లేక వస్త్రం, మంచంపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును, ఉత్తమమైన ఆహారమును దానం చేయువారు చక్రవర్తి సమానులై తమ వంశం వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి పొందుదురు. ఆయురారోగ్యములు కీర్తి ప్రతిష్టలను పొందుదురు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తి నొందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచంపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్ర కారణమైన మంచమును పరుపును దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారం చేయువాడై ప్రతి జన్మయందును సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నిటా విజయము నందుచు 7 జన్మల వరకు మహావైభవంగా గడిపి తుదకు ముక్తి నందును. తనతో బాటు 7 తరముల వారికిని ముక్తిని కలిగించును. గడ్డి తుంగ మున్నగు వానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్న ఉన్ని గొర్రె బొచ్చు నీటియందు పడినను తడవక నుండును. అట్లే పర్యంక శయ్యాదానం చేసిన వారు సంసార సముద్రంలో నున్నను ఆ వికారములన్నిటి స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేని వారు చాపదానమును చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయ్యాదానం చేసిన వచ్చునట్టి పుణ్యమే ఆ శక్తులై కట శయ్యాదానం చేసిన వారికిని వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానం దాతకు సర్వసుఖములను ఇచ్చును. రాజా, వైశాఖ మాసమున కంబళి దానం చేసిన వానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనం కలవానిని గావించును. ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానం చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయము నొంది తుదకు ముక్తిని పొందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందం కలుగును, దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులకు వశపరచుకున్న మహారాజై చిరకాలం సుఖించును. కుమారులు, మనుమలు మున్నగు వారితో సర్వ సౌఖ్యములు నొంది ముక్తి నొందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షము నందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయము నశించి సుఖించును. దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి నొందును. కస్తూరి మున్నగు సుగంధద్రవ్యములనిచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షము నందును. పద్మమాలను గాని అడవి మల్లెల మాలను గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలం జీవించి ముక్తి నొందును. వైశాఖమున మొగలి మల్లె పువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహమున సుఖ భోగములంది ముక్తి నొందును. పోక చెక్కలను, సుగంధ ద్రవ్యములను, కొబ్బరికాయలను దానమిచ్చినచో 7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి 7 తరముల వారితో కలిసి ముక్తి నొందును. సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యం ఇంతయని చెప్పుటకు మాటల కందనివి సుమ. నీడనిచ్చు మండపం, నీడలోనున్న ఇసుక, తిన్నెలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారం చేసిన వారు లోకాధిపతులగుదురు. మార్గమున తోట, చెరువు, నూయి, మండపం వీనిని నిర్మింపజేసిన వానికి పుత్రులు లేకున్నను ధర్మలోపం అందువలని భయం లేదు. నూయి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము, పరులకు ఉపయోగించు
మంచి పనులు చేయుట, పుత్రుడు ఇవి ఏడును సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలోనే ఒకటి చేయకున్నను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు. సత్యశ్రవణం, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వత్థారోపణము, పుత్రుడు అను 7 సప్త సంతానములను వేదవేత్తలు చెప్పుచున్నారు. వందల కొలది ధర్మకార్యములను చేసినను సంతానం లేని వానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండుటచే నతడు పైన చెప్పిన 7 సంతానములలో యథాశక్తిగా వీనినైనను ఏ ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములను అందవచ్చును. పుణ్యపాప వివేకములేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవటచే పుణ్యలోక ప్రాప్తి నందవు. కాని పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులు సద్ధర్మములను ఆచరింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగును. ఉత్తమములైన పోకచెక్కలు, కర్పూరం మున్నగు సుగంధ ద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారి పాపములన్నీ పోవును. తాంబూల దాత కీర్తిని, ధైర్యమును, సంపదను పొందును. నిశ్చయం రోగి అయిన వాడు తాంబూలదానం ఇచ్చినచో రోగ విముక్తుడగును. ఆరోగ్యం కలవాడు తాంబూలదానం ఇచ్చినచో ముక్తి నందును. వైశాఖ మాసమున తాపహారకమైన తక్రమును మజ్జిగ దానమిచ్చినవాడు విద్యావంతుడు, ధనవంతుడు నగును. కావున వేసవి కాలమందు తక్రదానము తప్పక చేయదగినది సుమ. వేసవికాలమున ప్రయాణం చేసి అలసిన వారికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మపండ్ల రసం, ఉప్పు కలిపిన మజ్జిగ అయిన దప్పిక కలగానికి హితకరముగా నుండును. వైశాఖ మాసమున దప్పిక తీరుటకై బాటసారులకు, సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యమెంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యం కలుగునని భావం. లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుర్దాయమును, అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందును. తేజోరూపమైన గోగ్రమును, ఆవునేయి సద్బ్రాహ్మణునికి దానమిచ్చిన వారు అశ్వమేధ యాగం పుణ్యం నంది తుదకు విష్ణుపదమును చేరుదురు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును, దోసకాయను దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని శ్వేతద్వీపమున వసింతురు. పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరకు గడను బ్రాహ్మణునికి దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యమంతయు వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను, పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానం చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖ మాసమున పానకంతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములను హరించును. పుణ్యలోక ప్రాప్తి కలుగును. చైత్రమాసం నందలి అమావాస్య యందు పానకం నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున 100 మార్లు పితృశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగును. ఆ పానకమున కస్తూరి, కర్పూరం, వట్టివేళ్ళు మున్నగు వానిని కలిపి చైత్రమాసం నందలి అమావాస్య నందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యం కలుగును అని నారదుడు అంబరీష మహారాజుకు వివరించెను. వైశాఖ పురాణం 3వ అధ్యాయం సంపూర్ణం.